నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతం కాంగ్రెస్ 1 ఇయర్ పాలన గురించి విజయోత్సవాలు అయితే ట్యాంక్ బండ్పై మరి క్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కూడా మరి 4 గంటలకి ఎయిర్ షో కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మరి 1 ఇయర్ పాలన విజయోత్సవాలపై కూడా కొన్ని విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో మరి ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఆ విమర్శలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ మరి విజయోత్సవాలని కూడా ఘనంగా నిర్వహిస్తుంది. మరి ఈ విజయోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏందనేది కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరి వి హనుమంతరావు గారు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చూడండి, సంవత్సరంలో మేము ఏదైతే వాగ్దానాలు చేసినామో మా తల్లులు మా అక్కలు బిడ్డ దగ్గరికి పోయేస్తున్నారు, పొద్దున పోతున్నారు, సాయంత్రం ఇంటికి వస్తున్నా లేదా, బస్సులో ఆడపడుచు కూడా టికెట్ లేదు, ఫ్రీ. అది యాదగుట్టవో లేకుంటే మల్లన్న స్వామి దగ్గరకో ఎక్కడికి పోయినా పోతున్నా. ఏడికి పోయించిన అంటే మల్లన్న గుడికి పోయించిన అంటున్నాను. ఎందుకంటే బస్సులో ఇంతకుముందు డబ్బులు లేకపోతుండే, డబ్బులు ఉంటే మనకి పోవాలనే ఆలోచనలు ఇప్పుడు ఫ్రీ ఉన్నది కాబట్టి మా అక్క చెల్లెళ్ళు అందరూ బస్సులలో పోతున్నారా లేదా. ఇది మేము అదేవిధంగా ఏది గ్యాస్ సిలిండర్ 1100 1200 ఉండే, దాన్ని ఇవాళ మేము 500కు కన్సెషన్ మేము ఇస్తున్నాం. 500 ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఇవాళ మిగతాది కూడా రైతులకు ఇచ్చిన రుణమాఫీ 70% అయిపోయింది. ఇంకా 30% వాళ్ళకు కూడా తప్పనిసరిగా మేము ఇస్తాం. ఏ దేశం లేవులేదు. అదే ఇందిరాగాంధీ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు యావత్ భారతదేశంలో 70,000 crore మేము మాఫ్ చేసినాము. కానీ నరేంద్ర మోడీ ఎవరికి చేస్తుంటే తెలుసా? అదాని అంబానీకి 16 లక్షల కోట్ల రూపాయలు 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు మాఫీ చేస్తుండు. కానీ ఈనాడు రైతులు రోడ్డు మీద పడి మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలని సంవత్సరం పొలుగున్నారు. మళ్ళీ మొన్న పంజాబ్ నుంచి బయలుదేరితే వాళ్ళ గ్యాస్ సిలిండర్లతోటి కొట్టడం, వాళ్ళని రానియకపోవడం. వాళ్ళు అంటున్నారు మేము పండించిన పంటకు మినిమం సపోర్ట్ ఇక్కడ మేము రైతులకు అన్నీ ఆదుకుంటున్నాం. సన్న బియ్యం కానీ అదేవిధంగా పెన్షన్లు కానీ కొత్త అంచెలంచెలుగా. ఎందుకంటే మాకు తెలియదు కదా, ఆయన ఏది 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. లక్షల కోట్లు అంటే ఏడికెళ్ళి రావాలమ్మా, మాకేం తెలుసు వీడు ఇంత అప్పు చేసిందని ఆయనకు తెలియదు. ఇవాళ కేవలం మేమైతే మా పని స్పీడ్ చూసేసి రోజు మీ అటువంటి టీవీలను పెట్టి ఏం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు ఇవి చెప్తుంటే మీరు అవే చూపిస్తున్నారు. మాది కూడా చూపించున్నామా, ప్రజలకు సేవ చేసింది చూపించాలి. నేను ఇప్పుడే సఫాయిలతో కలిసిన అయ్యా నేను ఊకినా లెంబడి. ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా చేసిండా లేదా, అదే మా సంజయ్ గాంధీ స్లమ్ క్లియరెన్స్ అన్నాడా లేదా. యువజన కాంగ్రెస్లో పనిచేసిన కాబట్టి ఊపుతుండే అయ్యా మా జీతాలు పెంచాలి, హోమ్ గార్డులకు పెంచిండే. రేపు తప్పనిసరిగా సోనియా గాంధీ గారి 79వ ఏదైతే జన్మదిన సందర్భంలో రేపు గాంధీ భవన్కి వస్తాడు 9 గంటలకు. తప్పనిసరిగా ఆయనను అడిగి సఫాయి కర్మచారీల జీతం కూడా పెంచడానికి నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు మహిళలకు ఇచ్చే 2500 కూడా ఇస్తాం. మహిళలకు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అంచెలంచెలుగా అన్నీ పూర్తి చేస్తాం. నిరుద్యోగులకు 50,000 50,000 ఏది జాబులు కూడా మేము ఇవ్వడం. దాన్ని ఒక మాట ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన కొనసాగుతుందని అయితే చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ లో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్నారు. అంటే 6 గ్యారెంటీలు నెరవేర్చలేదు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఒక్కటే వాళ్ళు తప్పు పడుతుండే ఏంటంటే 100 రోజులలో పూర్తి చేస్తామన్నారు. మీరు 5-10 ఏండ్లు ఉన్నారు, ఏది పూర్తి చేసిండ్రు? ఓన్లీ అది ఒక్కటే పట్టుకుంటున్నారు. 100 రోజులు అవుతుందమ్మా, అంచెలంచె చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ మాకు 5 ఏండ్లు ఇచ్చిండ్రు అవకాశం, అదేందుకు చెప్పుకోరు? 5 years లోపల చేయకపోతే అప్పుడు అడగండి. అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నం కానీ మాకు తెలియదు కదా. ఈయన 70 lakhs 7 లక్షల కోట్ల రూపాయలు రుణం చేసిండని మాకు తెలియదు కదమ్మా. ఇప్పుడు మాకు తెలిసింది ఆ రుణాన్ని చేయాలి, వడ్డీ కట్టాలి, రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక మేము అంచెలంచెలుగా చేస్తాం. అందుగుంటే ఇవాళ విజయోత్సవాలు చేస్తున్నాం. రేపు ట్యాంక్ బండ్ మీదుగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన మన కల్చర్, మన తిండి అని. ఇప్పుడు నేను చేప తిని వచ్చిన, బాగున్నది వంట. మన చేప తెలంగాణ చేప, మరల్ చేప దేశం మొత్తంలో ఎక్కడ దొరకదు. ఇక్కడ అన్ని షాపులు పెట్టిండ్రు, అందరు కల్చర్ పెడుతుండ్రు. రేపు కూడా అందరు వచ్చి చూడాలని నేను కోరుతున్నా. మరి ముఖ్యంగా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి గల కారణం ఏంటి? అందరిలో వచ్చే ఆయన పెట్టింది చెప్తున్నాడు. మాకు కూడా తెలంగాణ తేవాలని మేము కొట్లాడినామా లేదా? ఆయన పెట్టలేదు కాబట్టి మేము పెడుతున్నాం. తప్పే ఉన్నదమ్మా. నువ్వు తెలంగాణ
తల్లి విగ్రహం ఉంది కదా సార్, గత 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి మాకు పెట్టాలని ఉన్నది, మేము పెట్టినాము. ఆయన 10 ఏళ్ళు ఎందుకు పెట్టలే? సెక్రటరీ కట్టిండు, అంబేద్కర్ స్టాచ్యూ 125 తెలంగాణ తల్లి మీద లేదు. ఇంకో మీదో తప్పు చేసిండు ఆయన. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితి మీద యుద్ధం చేసినటువంటి పార్టీ పేరే మార్చిండు. నీకు అడిగే అధికారమే లేదు. బీఆర్ఎస్ పేరు ఎట్లా చేంజ్ చేసినప్పుడే నువ్వు సగం కథమైనవు. అది సెంటిమెంట్ ఇష్యూ. 1200 మంది పిల్లలు ప్రాణ త్యాగాలు చేస్తే నువ్వు పార్టీ మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది పార్టీ పరంగానే ఓన్లీ, కానీ తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీకు ఇవాళ గుర్తు వచ్చింది రా భయ్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, నువ్వు గుర్తు రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తు వచ్చింది. ఏడాది లోపల పెడుతుంటే ఎందుకమ్మా పెడుతున్నా? నువ్వు రా, మేము కూడా ఇన్విటేషన్ ఇచ్చినాం. కేసీఆర్ రా, కిషన్ రెడ్డి రా, గవర్నర్ రా అంటున్నారు. వస్తారో లేదో వాళ్ళకి తెలియదు, కానీ మేము మాత్రం తప్పనిసరిగా తెలుగు తల్లి, అది తెలంగాణ తల్లికి సరైన గౌరవం ఇస్తాం. ఎందుకంటే మా సోనియమ్మనే ఇచ్చింది. అందుగురించి ఈ బతుకమ్మ లేదో బతుకమ్మ నేను ఎప్పుడు ఆమె సోనియా గాంధీతో బతుకమ్మ ఎత్తిపించిన తెలంగాణ కల్చర్ నీకంటే ముందు చెప్పినా. నువ్వేమన్నావు? సోనియమ్మ ఏ దినమైతే తెలంగాణ ఇస్తావు నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాను. తెలంగాణ తల్లినే మర్చిపోయినావు, సోనియా గాంధీనే మర్చిపోయినావు అన్నాడు. అన్నావా లేదా? కానీ ఇవాళ అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళకి ఎక్కడ దిక్కుతోతక రోజు ఒక కార్యక్రమం మీ టీవీలలో కూడా రోజుకు చూపించాలంటే కొత్త ఐటమ్ ఉండాలి కదా. మీ పని మీకు, మా పని మాకు. రైట్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే గనక ఖచ్చితంగా అంటే 6 గ్యారంటీలు ఇవ్వలేదని ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుందో అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమే అని చెప్పేసి కూడా ఆయన చెబుతున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి గల కారణం ఏంటి అంటే, తెలంగాణ తల్లి విగ్రహం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము మారుస్తాము, అలాగే మాకు నచ్చిన విధంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మేము పెట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.